సైకిల్ ఉన్నవాడికి బైక్ కావాలి, బైక్ ఉన్నవాడికి కారు కావాలి, కారు ఉన్నవాడికి ఆడి కారు కావాలి, చివరికి అన్నీ అమ్మేయాలి. ఈ కాంక్షలు తగ్గించుకుంటే మనం సైకిల్ మీదే తిరగలం. అంటే వ్యాయామానికి వ్యాయామం. సైకిల్ వాడడం అసలు మనం అన్నిటికీ బండి వాడతాం. పక్కింటికి వెళ్ళాలి, 301 నుంచి 302కి వెళ్ళాలంటే బండి వాడతాం. మళ్ళీ లోపల వ్యాయామం తక్కువైందని కదలన సైకిల్ అడుకుంటాం, ఓ 25,000 30,000 పెట్టి. దాన్ని వారం రోజులు వాడతాం. తర్వాత దాని మీద తువాళ్ళు బనీన్లు ఆరేస్తారు. తువాళ్ళకి బనీన్లకి 30,000 ఖర్చు. ఎందుకు కొన్నావు? సరదాకి. దానికి ఒక పెద్ద గది, మళ్ళీ దానికి ఏసీ రూమ్ గది. ఈయన చేసేది 3 రోజులు. 30,000 దండగా మానేసి పొద్దున్న ఒక అరగంట సమయం పెట్టుకుని ఇలాంటి చోట కాస్త ఈ చివరి నుంచి ఆ చివరికి తిరిగితే పోలా. దానికి మనసు ఒప్పదు. మనం కూర్చోకుండా ఇలా కూర్చోగానే మొత్తం ఫిట్నెస్ అంతా వచ్చేది. ఈ ఫిట్నెస్ ఎందుకంటే శ్మశానానికి వెళ్ళడానికి. దేనికి ఫిట్నెస్ పని లేక, బుద్ధికి ఫిట్నెస్ లేదు, శరీరానికి ఫిట్నెస్ ఎందుకంటే అర్థం లేకుండా. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోతున్నావు, ఒక మొగుడితో కాపురం చేయలేకపోతున్నావు, ఓ పెళ్ళాంతో కాపురం చేయలేకపోతున్నావు, ఓ చదువుకు ఒక ఉద్యోగానికి కట్టుబడి ఉండలేకపోతున్నావు. వేర్ ఇస్ ది ఫిట్నెస్? శారీరకమైన ఫిట్నెస్ కోసం కాదు కృషి చేయవలసిన మానసికమైన ఫిట్నెస్.